ఇక్కడ మొదట వచ్చిన 180 డిగ్రీలు దీని లోపలికి రావాలి, దాన్ని ప్రీహీట్ అంటారు. దీని లోపలికి వచ్చిందని ఎలా తెలుస్తుంది ప్రీహీట్ అంటే, మీరు ఇందాక అడిగారు కదా క్వశ్చన్, ఆ 180 మెన్షన్ అవుతుంది. 1 మినిట్ లేదా 2 మినిట్స్ తర్వాత దీని లోపలికి 180 డిగ్రీలు వస్తాయి. ఇక్కడ బీప్ సౌండ్ వచ్చి 180 అని బ్లింక్ అవుతా ఉంటుంది. అప్పుడు ప్రీహీట్ అయినట్టు. ఇంకా కావాలి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ పోవడానికే ప్రీహీట్. మీరు టక్కని ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టారనుకోండి, ఇప్పుడు మీరు ఇందాక చెనిక్కాయలు అవి అడిగినది, అదేమవుతుందంటే ఈ వాసన, కొత్త వాసన, పెయింట్ వాసన అంతా ఫుడ్కి తగులుతుంది. అందుకు మేడం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తాయా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మీరు అన్నం వేడి చేసుకోవచ్చు, నీళ్లు, అప్పడాలు కూడా దీంట్లో ఆయిల్ లేకుండా వాడుకోవచ్చు మేడం, ఈజీగా వాడుకోవచ్చు. ఇంకొకటి ఇది చూడండి, ఇలా ప్రీహీట్ జరిగేటప్పుడు ఇట్లా చుట్టూ పొగలు వస్తాయి. టెన్షన్ కాకండి మేడం, ఇది రెగ్యులర్ గా జరిగేది. అంటే కేకులకి మాత్రమే, కేకులు మాత్రమే. ఇక్కడ తీయండి సార్, కేకులకి మాత్రమే ఇలా ప్రీహీట్ వచ్చేది చుట్టూ. అందుకు మనం దీనిపైన కవరు, క్లాత్, మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కప్పకూడదు. ఈ గాలి అనేది బయటికి వెళ్ళాలి. అలానే దీని ఈ గోడకి ఆనిచ్చి పెట్టకూడదు. వాడేటప్పుడు ఇట్లా ముందరికి లాగేయండి మేడం. అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఎనికి జరుగుతుంది, మీ ఇష్టం. వాడేటప్పుడు ముందర కొనియండి. మీకు ఇబ్బంది ఉంది తిరిగేకి తగిలేకి అంటే ఎనికి జరుపుకోండి. అయిపోయిన తర్వాత క్లాత్ కవర్ ఎప్పుడు కప్పుతారు, వాడనప్పుడు, మిషన్ చల్లగా ఉన్నప్పుడు కప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పొగలంతా బయటికి వెళ్ళాలి, హీట్ ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు అట్లే ఉంటే సరిపోతుంది. కరెక్ట్ గా ఉంది కదా, ఇది కరెక్ట్ ఉంది సార్. ఎప్పుడైనా ఇప్పుడు కిచెన్ ఇదే, ఇంకా స్టవ్ ఇక్కడే ఉంది కాబట్టి ఏమన్నా తీసుకోవాలి అట్లా రావాలన్నప్పుడు హ్యాండిల్ తగులుతాయి. వాడనప్పుడు ఎనికి జరుపుకోండి, వాడేటప్పుడు ముందర లాగేసుకోండి, చాలు, ఏం కాదు. మళ్ళీ మీరు కింద నీట్ గా ఉండాలని చెప్పి ప్లాస్టిక్ కవర్లు మందం ఉండేవి ఏమీ పెట్టకూడదు. మిషన్ ఇట్లా కిందనే ఉండాల. ఒకవేళ మీకు హైట్ కావాలి అనుకుంటే ఒక చిన్న మందం చెక్క చేయించుకొని చెక్క పైన పెట్టుకోండి. నీళ్ళు ఏమన్నా పడతాయని మీకు డౌట్ వస్తే చెక్క పైన పెట్టుకోండి. చెక్క పెట్టుకుంటే ఉండాలి. దీని లెవెల్స్ చేసుకోండి. రెండు ఒకటే రకం కాదు, దీనికి లెగ్గులు ఉండవు సార్, లెగ్గులు ఉండవు, బేస్ ఉంది. బేస్ అట్లా బేస్ ఉంటుంది. అట్లయితే అవసరం లేదు. ఇద్దరు ఆ పాప వాళ్ళిద్దరు ఇప్పుడు వచ్చినారు, వాళ్ళు చూసుకుంటారు. 10 రోజుల్లో వస్తున్నాయి. వాళ్ళ ఊరు ఇవేంది 3 నెలలు ఉంటుంది అమెరికా నుండి వచ్చినాయి. అన్ని వాడి వాళ్ళకి అక్కడ వాడి అలవాటు వాడతారు. బెంగళూరులో ఏమో వాడుతూ ఉంటారు. ఇట్లా ఇప్పుడు వచ్చింది చూడండి 180 డిగ్రీలు దీని లోపలికి వచ్చింది. ఇంకా మీరు గ్యాప్ ఇవ్వకూడదు మేడం. రెడీగా పిండి చేసి పెట్టుకుంటారు కదా కేక్ కి సంబంధించిన ప్యాన్, గ్యాప్ ఇచ్చారనుకోండి ఇప్పుడు దీంట్లో 180 డిగ్రీలు ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. సో వెంటనే డోర్ ఓపెన్ చేసేసి హ్యాండ్ గ్లౌజ్ చేతికి వేసుకొని ఆ ప్యాన్, సపోజ్ ఇదే ప్యాన్ అనుకోండి, ప్యాన్ తీసుకొని లోపలికి పెట్టేయడం. చుట్టూ ఎక్కడన్నా మీరు చెయ్యి తగిలిస్తే బొబ్బలు వచ్చేస్తాయి. 180 డిగ్రీలు హీట్ అయినాకనే ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా సౌండ్ వస్తే ప్రీహీట్ అయిపోయినట్టు. డోర్ క్లోజ్. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చినట్టుగా టైం 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు, మనకి ఎంత డౌట్ వస్తే అంత. ఒక అర్ధ కిలోకి 10 నిమిషాల్లో అయిపోతుంది. 25 నిమిషాలు పెట్టాలంటే అది 10 90 నిమిషాల వరకు వస్తుంది. ఇది ప్రెస్ చేసుకుంటే 9 నిమిషాలు, 9 సార్లు ప్రెస్ చేస్తే 90 నిమిషాలు వస్తుంది. మనకి 25 నిమిషాలు కావాలి కాబట్టి ఇది 2 సార్లు ప్రెస్ చేస్తే 20. 1 మినిట్ బటన్ 5 టైమ్స్ ప్రెస్ చేయడం, అట్లా 25, 26 కాలాన్ని ఇది 9 వరకు వస్తుంది. 9 నిమిషాలు, ఇది 90 నిమిషాలు, అట్లా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి మేడం, 25 నిమిషాలు పెట్టామనుకోండి, ఇక్కడ కనిపిస్తా ఉంటది ఒక 10 నిమిషాలకి పిండి అనేది ఉబ్బేది ఇట్లా మొదలవుతుంది. ఎప్పుడైతే పిండి ఉబ్బేది స్టాప్ అయిపోతుందో మీరు ఇక్కడ స్టాప్ చేసేసేయండి. డోర్ ఓపెన్ చేసి టూత్ పిక్ గానీ చాకు గానీ తీసుకొని లోపల ప్రెస్ చేయండి మేడం. పిండిని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, పచ్చిగా ఉంది అంటే కాలేదు, ఉడకలేదు, ఇంకా కాలేదు కేక్. మీరు ప్రెస్ చేసినప్పుడు పిండి ఏం తగలట్లేదు అంటే రెడీ అయిపోయింది. ఫ్లఫీగా వస్తుంది మేడం కేక్. టైం గుర్తు పెట్టుకొని క్లియర్ చేసేసుకోండి, అంతే. సరిపోతుంది. 15 నిమిషాల్లో అయిపోతుంది. అన్నం ఎంత సేపు లో అయిపోతుంది అట్లా రాసేసుకుంటే క్వాంటిటీ మేడం. ఏదన్నా గ్లాస్ ఇట్లా అందాజు పెట్టుకోండి. ఈ గ్లాసు బియ్యం వేసింటే నాకు ఇన్ని నిమిషాల్లో అయిపోయింది. అన్నం అయ్యేది మీకు దీంట్లో కంటే స్టవ్లోనే తొందరగా అవుతుంది, బాగా అవుతుంది. కొన్ని అవుతాయి, కొన్ని కావన్నమాట. ఇది మనకి ఎమర్జెన్సీకి, అవసరానికి మాత్రమే ఇవి. అలానే బయట నుంచి ఏమన్నా చపాతీలు, ఓలిగలు ఇట్లాంటివి ఏమన్నా తెచ్చుకున్నా కూడా ఇందాక నేను గ్లాస్ చూపిస్తే కదండి మేడం, ఈ గ్లాస్ పైనే పెట్టుకోవచ్చు మేడం. గ్లాస్ పైన పెట్టి 1 మినిట్ ఇచ్చి స్టార్ట్ చేయడం. అప్పడాలు ఏమన్నా ఉంటే తీసుకోండి. అప్పడాలు రెడీమేడ్ ఏమన్నా కూడా తీసుకోండి.
నీ పేరేం పేరు బాబు? గౌస్ సార్ నా పేరు. హౌస్. ఇస్తాను మేడం. బాగానే చెప్పినావా? ఎందుకంటే ఇది ఏం చేస్తారంటే ఈ రోజు వింటారు సార్, అవునులే. ఒక నెల తర్వాత మళ్ళా వాడతారు. మళ్ళీ మర్చిపోతారు. అట్లా మీకు గుర్తుండేటట్లు చెప్తే మీరు ఇంకో 2 నెలల తర్వాత విన్నా ఏం కాదు మేడం. ఏం తెచ్చినానంటే వాళ్ళిద్దరు చేస్తారు. అవునండి, మీకు అలవాటు అంటాను. మీకు అలవాటు మూడేళ్ళు ఉంటుంది కూతురు అమెరికా తీసుకోండి మేడం. ఒకటి తీసుకోండి, చిన్నగా ఉంది కాబట్టి. వచ్చి అమ్మాయి ఈ పొద్దు ఊరి పోయింది. మీరు చూపించుకో. మేడం వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు వాడుతూ ఉండండి, కొంచెం అలవాటు అవుతుంది. దీనిపైన పెట్టేయండి. చిన్న పడాలు అయితే మేడం ఒక 2-3 పడతాయి మేడం. సేమ్ ఇట్లే మేడం. 1 నిమిషం ఇచ్చి స్టార్ట్ చేయండి. అదే అదే పైది 1 నిమిషం. స్టార్ట్ బటన్, స్టార్ట్ బటన్ కొట్టాలా. కింద కింద కింద. ఇది స్టార్ట్, ఇది క్యాన్సిల్ అన్నమాట. చూస్తూ ఉండండి మేడం. దీన్ని అదా అదా. నూనె లేకుండా మనము ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు నూనె టేస్ట్ కావాలి అనుకుంటే ఒక బ్రష్ తీసుకొని చుట్టూ నూనె తగిలించేయండి. దానికి రెండు వైపులా తగిలించి వేసేసేయండి. కానీ నూనెలో వచ్చినంత పెద్దగా వెడల్పుగా రావు మేడం, డైట్ గా యూజ్ అవుతాయి. నూనె లేకోకుండా వాడాలి అన్న వాళ్ళకి ఇది బాగా తరం అవుతుంది. దీని లోపల ఆల్రెడీ 180 డిగ్రీలు ఉంది మేడం, అందుకు తొందరగా అవుతుంది. లేకపోతే 1 నిమిషం తీసుకుంటుంది మేడం. ఇది ఎక్కువ వేడి ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది. అట్లా తినకూడదు మేడం. ఫస్ట్ ఇందాక వాసన తినలే వాళ్ళు చేసి చూపించారు నాకు ఎక్కువ. దీన్ని ఒక్కటి పట్టుకొని దీనిపైన పెట్టండి మేడం. దీన్ని ముట్టుకోకండి గ్లాస్ని, అంతే. మామూలుగా అయితే 1 నిమిషం మేడం. 2 వడియాలు వేస్తాను, తీసుకోండి. వేయండి మేడం. రెడీమేడ్ ఏం లేవా మేడం? కింద పడే. ఇది చూడండి మేడం. ఇది ఏమవుతుందంటే ఇట్లా ఎడ్జులు ఉన్నాయి కదా, ఎడ్జుకు ఎండినట్టు అట్లే ఉంటుంది, కానీ సెంటర్ లో బాగా అవుతుంది. మామూలు క్రిస్పీనెస్ ఉంటుంది, తినచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో చేసినవి మందం ఎక్కువ ఉంటాయి. సేమ్ ఒకటి ఇవ్వండి మేడం. పైన పైన ఒకటే, అదే అది ఒకటే. ఇది ఇప్పుడు ఎక్కువ వేడి ఉంది కాబట్టి 1 మినిట్ చాలు. చల్లగా ఉన్నప్పుడు మీరు చేయాలి అనుకుంటే 2 నిమిషాలు ఇవ్వాలి. ఇంట్లో చేసిన వడియాలకి 2 నిమిషాలు, రెడీమేడ్ కి 1 నిమిషం మాత్రమే. చూడండి ఎంత బాగా తయారైతా ఉన్నాయి. నిన్న బాబు సరిగ్గా చేయలే, ఇప్పుడు కరెక్ట్ అవుతా ఉన్నాయి. దీనిపైన పెట్టకూడదు సార్, దీనిపైన పెట్టి చేసినారు అంతా తగిలింది. ఓకే, దీనిపైన పెట్టకండి, డైరెక్ట్ ఇవ్వండి. ఓకే, మాకు తెలియదు కదా. స్టాప్. ఓకే, డోర్ ఓపెన్ చేయండి. గ్లౌజ్ వేసుకొని తీసేయి మేడం. గ్లౌజ్ ఉన్నా పర్వాలేదు, ఏదన్నా వేసుకోండి మేడం. ఓకే మేడం. ఇది తినాలి అమ్మ. కొత్తగా పెట్టింది కదా ఇది సార్. చూడాలని మోదుతో పెట్టుకున్నారు. కొంచెం ఇట్లా గాలి తగిలితే ఇట్లా ఎండిపోతుంది, బాగా క్రిస్పీనెస్ వస్తుంది. రెండు ఫస్ట్ క్లాస్ బాగుంది కదా సార్. ఒకవేళ మనకి నూనె అవసరం అంటే ఇప్పుడు చిన్న వడియాలు ఉన్నాయి కదా, ఒక గిన్నెలో నూనె వేయండి, గ్లాస్ లో వేసి మీకు ఎన్ని అవసరమో అన్ని వడియాలు బాగా తిప్పేసేసేయండి. నూనెలో వేసి సేమ్ ఇట్లే దీనిపైన వేసేసి 1 నిమిషం ఇచ్చేయండి. దీనికి కూడా అంతే, నూనె కావాలంటే బ్రష్ కానీ లేదా ఏదైనా చెంచా తీసుకొని ఇట్లా వేసి వెడల్పు చేసేసేయండి. 2 పక్కలు వేసి వేసేసేయండి. నూనె ఆ టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళకే ఇట్లా తింటేనే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఘాట్ ఎందుకు వచ్చిందంటే అది పడింది కాబట్టి, మిరపకాయ పడింది కాబట్టి, మజ్జిగ మిర్చిలు పడినాయి కాబట్టి అది చేయలేరు కావు సరిగా. మీకు ఒకవేళ పాప్కార్నే కావాలి చేయాలి అనుకుంటే మామూలు షాప్ లో మీకు రెడీ టు కుక్ అని కుక్కర్ వస్తాయి, 2 నిమిషాల్లో అట్లా అయ్యేది, యాక్టివ్ ఆన్ అనేది. అలా యాక్టివ్ ఓవెన్ సింబల్ వస్తుంది,
అంటే ఇది 10 రూపాయలు వస్తే అది 35 రూపాయలు 70 రూపాయలు వస్తుంది అనమాట, పెద్ద వస్తాయి. అవి మీరు దీంట్లో వాడాల్సి అంటే వస్తుంది. ప్యాకెట్ ప్యాకెట్ ఇట్లా ఓపెన్ చేసే ప్యాకెట్, దాని లోపల ఇంకొక ప్యాకెట్ ఉంటుంది. దానికి ఇచ్చింటాడు మేడం, ఇట్లా బ్యాక్ సైడ్ ఒక 3 గెర్రెలు 4 గెర్రెలు ఇచ్చింటారు. ఆ గెర్రి ఈ గ్లాస్ కి తగిలేటట్టు పెట్టడం, పెట్టి డోర్ క్లోజ్ చేసి 3 నిమిషాలు ఇవ్వడం. దాంట్లో వెనకాల ఇన్స్ట్రక్షన్ లో రాసి ఉంటారు. అప్పుడు ఈ 3 నిమిషాలు పట్టండి మేడం. కాఫీ చేయాలా? 3 నిమిషాలు ప్రెస్ చేసి స్టార్ట్ చేయాలి. అబ్బాయి కాఫీ చేయాలా? కాఫీ వచ్చి సిరామిక్ బౌల్స్ వి గ్లాసులు వస్తాయి సార్. ఇక వాడు ఉండదు సార్. సేమ్ అంతే, మీరు స్టవ్ లో ఎట్లా వేస్తారు, ఎట్లా వాడతారో కాఫీ పొడి, చక్కెర, పాలు ఒకేసారి వేసి కొంచెం కలిపేసేసి 2 నిమిషాలు లోపల పెట్టి ఇదే 2 నిమిషాలు, 1 నిమిషం బటన్ 2 సార్లు ప్రెస్ చేసి స్టార్ట్ చేయడం, బయట తీసుకొని తాగేయడం. అట్లే ఒకవేళ చల్లగా ఉన్న టీ కాఫీ అయినా కూడా దీంట్లోనే లోపల పెట్టి 1 మినిట్ ఇచ్చి స్టార్ట్ చేయడం, చల్లగా ఉండేవి చేసుకోవాలి అనుకుంటే. ఇంకా ఏమి చెప్తాడు కదా మీకు రెగ్యులర్ గా యూజ్ అయ్యేటివి ఇవి మాత్రమే. ఈ సెకండ్లో చెప్పు, చూపి ఒకసారి. ఈ లాస్ట్ సెకండ్లో ఆ పిల్లోడు ఏమంటారు అంటే 10 సెకండ్లు మాత్రమే వాడాలనుకుంటే అదే 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 ఫ్రిడ్జ్ చేయి, అది కాదు. ఇది 30 సెకండ్స్ మేడం. నేను ఇందాక సమోసాలు పప్పులు చెప్తే కదా, అదే 10 సెకండ్లు. ఇది ప్రెస్ చేస్తూ పోతే 50 సెకండ్ల వరకు వస్తుంది. అంటే 5 సార్లు ప్రెస్ చేసి 50 సెకండ్లు చెయ్యి. ఎట్లా 20, 30, 40, 50 చేయండి అంతే. కాఫీ మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ 0కి వస్తుంది అంతే. ఇప్పుడు స్టాప్ చేయి ఈ పక్కది. ఇప్పుడు మళ్ళా రెండోది 10 నిమిషాలది, 1 నిమిషంది పెట్టు. 1 2 మళ్ళా అదే కాదమ్మా. ఇంకోసారి అయిపోయింది. ఇప్పుడు 1 నిమిషం అది ఎన్నిసార్లు అంటే 9. ప్రెస్ చేస్తూ పోండి అంటున్నారు. ఎన్ని నిమిషాలు కావాలో చెప్పెట్టు. 9 సార్లు 2 9 నిమిషాలు 2 9 సార్లు ప్రెస్ 3 4 దాన్నే సింపుల్ మేడం. దాన్ని 9 సార్లు ప్రెస్ చేసి ఇక్కడ 9 రావాలి. 5 చేయండి 6. నువ్వు 6 నిమిషాలు పెట్టుకోవాలనుకుంటే 6 సార్లు చేయాలా. అట్లా 8 9 అయిపోయి ఇంకా స్టాప్ చేయి. ప్రెస్ చేస్తే 0 ప్రెస్ చేయండి. ప్రెస్ చేయండి దాన్నే 1 మినిట్ ప్రెస్ చేయండి అంతే. 0. అట్లా 9 నిమిషాల్లో మీకు ఎన్ని నిమిషాలు అవసరమో అన్ని నిమిషాలు. క్యాన్సిల్ బటన్ కొట్టు. ఇప్పుడు క్యాన్సిల్ బటన్ కొట్టు. ఓకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు దానికి పో. లాస్ట్లోది అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా 10 నిమిషాలు పెట్టేది. 10 నిమిషాలు, ప్రెస్ చేసి 20 నిమిషాలు, 30 నిమిషాలు, 30 నిమిషాలు పెడతాం ఏదన్నా ఫుడ్కి. అది టైము 50 90 వరకు వస్తుంది. 90 వరకు. సరే క్యాన్సిల్ చేస్తే ఎగిరిపోతుంది. 90 వచ్చింది చాలు ఇంకా. ప్రెస్ చేస్తే 0 అంతే. సింపుల్ మేడం. ఏమైనా కానివ్వండి, అన్నం క్యాన్సిల్ 1 మినిట్ అంతే. 1 మినిట్ పెట్టి స్టార్ట్ చేయండి. వేడి చేసేది ఎక్కువ మీకు యూజ్ అయ్యేది వేడి చేసేది మాత్రమే యూజ్ అవుతుంది. అప్పడాలు వడాలి ఇట్లా 1 or 2 మినిట్స్ అంతే మేడం. బయట నుంచి తెచ్చిన ఫుడ్ అయినా కూడా ఏమైనా పార్సల్స్ వస్తాయి, పార్సల్ డబ్బాలు తెల్ల ఉంటాయి కదా మేడం, ఇట్లా మామూలు తెల్ల డబ్బాలు వస్తాయి కదా, ఆ డబ్బా మీరు పెట్టేయచ్చు. అంటే హోటల్స్ రెస్టారెంట్ లో తెచ్చుకోండి అంటే కాలిపోవా. ఇట్లా తెల్లగా ఉంటాయి. మూత కూడా వచ్చిండేది లేదా నేను అది చెప్పడం లేదు. మీకు హోటల్లో వాడు బిర్యానీ కట్టిస్తాడు బాక్స్లో, నువ్వు వంటివే కాశీకి ఉండవాలని ఆ బాక్స్ని పెట్టమంటాడు. దాని వెనకాల ఓవెన్ అని వెనకలు ఇచ్చింటారు. అది కింద ఉంది చూడండి, రైట్. అట్లాంటిది ఇట్లాంటి బాక్స్ తెచ్చుకుంటే ఈ బాక్స్ మీరు 1 మినిట్ వరకు పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే దీని వెనకాల ఇదండి, ఇది అలా సింబల్ ఇచ్చింటాడు ఇలా. ఇవే మందం ఉండేటివి, సపోజ్ ఇది మందం ఉంది, అది వచ్చి మీరు 5 నిమిషాల వరకు వాడచ్చు, ఇది 2 నిమిషాల వరకు వాడచ్చు. ఇంకా 2 నిమిషాల కంటే మించిపోతే ఇది మెత్తగా అవుతాయి. హోటల్లో ఏం చేస్తాడంటే వాని దగ్గర ఉండేటివన్నీ చల్లవే ఉంటాయి, దీంట్లో వేసేసి లోపల ఓవెన్ లో పెట్టి 1 మినిట్ పెట్టి హీట్ చేసి ఇస్తాడు. ఏ రెస్టారెంట్ అయినా అంతే మేడం. ఇప్పుడు ఈ సింబల్స్ చూపివా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మైక్రో కిందకే. గ్రిల్ చూపించినావు
మైక్రో గ్రిల్. ప్రైస్ చూపించండి. ఇది 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 మైక్రోకే సార్, ఇదంతా మైక్రో వస్తుంది. ఇప్పుడు గ్రిల్ రోస్టింగ్ కి మీరు ఇందాక బెండకాయలు అవన్నీ రోస్ట్ ఇది ఇది ఈ కింద బటన్ ఇది తెస్తాను ఇది మీకు యూజ్ అవ్వదు సార్. ఇది 2 ఆప్షన్లను కలుపుకుండేది సార్. అంటే ఎక్కువగా నాన్ వెజ్ కి యూజ్ అయ్యే ఆప్షన్ సార్ ఇది. మీరు ఇప్పుడు బెండకాయలు రోస్ట్ చేయాలి మేడం. పెన్సిలైషన్ అయితే తెస్తాను చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోండి. తీసుకొస్తా వాళ్ళ పిల్లలు నేను చెక్ చేసి తెచ్చుకున్నారు. రికార్డ్ చేసి యూట్యూబ్లో పడేస్తే ఇంకా అదే ఉంటుంది. ఇదేం సార్ ఇది ఎయిర్ ఫ్రై సార్. ఎయిర్ ఫ్రై ఇది. అదే నేను అనుకోండి దేనికి మీరు తెచ్చుకోండి సార్ అది. మా ఆయన ఎత్తుకొచ్చింది బిడ్డ అమెరికా ఏమో కదా అమ్మ, వాళ్ళు వస్తే వచ్చినారు. ఎందుకు అనవసరంగా ఎన్నో పాప కూరగాయలు చేసుకుంటే కానీ తెచ్చుకుంది. రెండే చాలా చూద్దాం. వేస్తే ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ ఎయిర్ ఫ్రై ఇచ్చాడు, డీప్ ఫ్రై ఇచ్చాడు, రెండింటికి వాడచ్చు. 200 degrees పెట్టిన తర్వాత 12 లేదా 15 నిమిషాలు ఇవ్వాలి. సేమ్ ఇందాక నేను కేక్ ఎలా చెప్పానో అలానే ప్రాసెస్ మేడం. ఫస్ట్ మీరు రోస్ట్ చూడండి. ఇంకా ఇది వేసిన తర్వాత